368 కోట్లంట. ఒక్కొక్క భోజనానికి 376 రూపాయలంట. కానీ ఇక్కడ ఖర్చు చేసింది 57,45,00,000. ఒక్కొక్క భోజనం ప్యాకెట్కి ఖర్చు చేసింది 50 రూపాయలు. 1,14,00,000 ఫుడ్ ప్యాకెట్స్ని సరఫరా చేయటం జరిగింది, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినవి కాకుండా. అదేవిధంగా వాటర్ బాటిల్స్, మంచినీళ్ళ బాటిల్ కోసం ఏకంగా 26 కోట్ల రూపాయల ఖర్చు, భారీ అవినీతి. అది కూడా చెప్తా, ఎందుకంటే మాకేం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వం. వాటర్ బాటిల్స్ 80 లక్షల వాటర్ బాటిల్స్ 500 ml సరఫరా చేయడం జరిగింది. ఒక్కొక్క బాటిల్ 7 రూపాయలు చొప్పున 80 లక్షల వాటర్ బాటిల్ 500 mlకి 5,60,00,000 ఖర్చు అవటం జరిగింది. 1 లీటర్ బాటిల్స్ 43,25,000. ఒక్కొక్క బాటిల్ 13 రూపాయలు చొప్పున 5,62,00,000 రూపాయలు. 500 ml కానీ లీటర్ బాటిల్స్ కానీ అన్నీ కలిపి మొత్తం పెట్టినటువంటి ఖర్చు 11,22,00,000. దానికి 26 కోట్లు మింగేశారంట వాటర్ బాటిల్ పేరుతో. నేను చివరి అంకిత వరకు చెప్తా ఉన్నా. లీటర్ బాటిల్ ఎన్ని? 43,25,796 1 లీటర్ బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 13 రూపీస్ చొప్పున 5,62,00,000. 80 లక్షలు 500 ml బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 7 రూపీస్ 5,60,00,000. ఇది వాటర్ బాటిల్స్కి అయినటువంటి అసలైనటువంటి ఖర్చు. వాళ్ళు రాసినటువంటి తప్పుడు రాతల్లా కాదండి. 26 కోట్లు కాదు, కేవలం 11,22,00,000 రూపాయలు మాత్రమే. అదేవిధంగా శానిటేషన్కి 51 కోట్ల రూపాయలు తగలేశారని చెప్పి రాస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఒకసారి మనం చూసినట్లయితే శానిటేషన్ అండ్ డెబ్రిస్ క్లీనింగ్కి ఖర్చు అయింది 18,34,00,000. 51 కోట్లు కాదండి, 18,34,00,000. మాకేమీ దాచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క హెడ్కి మేము అసలైనటువంటి వాస్తవాలు చెప్తా ఉన్నాం. దానికేమో 51 కోట్లు. మంచినీళ్ళ బాటిల్కి అయింది 11 కోట్లు అయితే 26 కోట్లు. భోజనాలకు అయ్యింది 57,4 కోట్లు అయితే 368 కోట్లు. ఈ రకంగానా? ఇంత నిస్సిగ్గుగానా? మీలాగా మీరు దోచేసిన విధంగా ఎగ్గు పఫ్ఫులకి 3.5 కోట్లు, ఎగ్గు పఫ్ఫులకి మింగేశారా మీరు 3.5 కోట్లు? మీరు తగలేశారు సార్. మేము నిజాయితీగా చివరి అంకె వరకు కూడా మేము లెక్క చెప్తా ఉన్నాం. కానీ మీరు చేసింది ఏంటి? సచివాలయాలకి బిల్డింగులు రంగులకైనా ఒక 3,000 కోట్లు తగలేశారు. సర్వే రాళ్లపైన మీ నాయకుడు బొమ్మ వేసుకోవడానికి 700 కోట్ల రూపాయలు తగలేశారు. దానిలో సగం మింగటమే కదా. రిషికొండ పైన మీ ప్యాలెస్కి ఎంత అయింది సార్ ఖర్చు? మీ టబ్బులకి, మీ కమోడ్లకి, వీటన్నిటికి కలిపి దాదాపుగా ఆ రిషికొండ ప్యాలెస్ పేరుతో ఒక 600 కోట్లు తగలేశారు. 5 ఏళ్లలో సాక్షికి ఇదిగో ఈ దిక్కుమాలిన పేపర్కి అడ్వర్టైజ్మెంట్లకు ఒక 500 కోట్లు. మీది కానటువంటి ఆస్తి ఏది? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పాస్ పుస్తకాలపైన మీ బొమ్మ వేసుకోవడం కోసం అక్కడొక 13 కోట్లు. తాడేపల్లి కొంపలో మీ లగ్జరీలో, మీ సోఫాలు, మీ టేబుళ్ళు, మీ డైనింగ్ టేబుల్, వీటన్నిటికీ అక్కడ ఇంకో 15 కోట్లు. ఎగ్ పఫ్ఫులకి 3,60,00,000. ఇట్లా చెప్పుకుంటూ పోతే మద్యం షాపుల్లో ఎలకల పట్టడానికైనా ఖర్చు 1,50,00,000 అంటండి. ఎలకల పట్టడానికి ఈయన గారి పర్సనల్ టూర్లు ఇవన్నీ కలుపుకుంటే ఉజ్జాయింపుగా లెక్కేస్తేనే 4,878 కోట్లయా నువ్వు తగలేసింది. నీ విలాసాలకి, నీ రంగుల పిచ్చకి, నీ ప్రచార పిచ్చకి 4,800 కోట్లు తగలేసావు. నువ్వు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తావా? అంత నిజాయితీగా, పారదర్శకంగా మేము ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఏమన్నా కొద్దిగానా ఎప్పుడైనా ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళావా? నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నీ చేత్తో ఏమన్నా పరిహారాన్ని అందించావా? మొన్న వరదలప్పుడు ఈయన గారు భారీగా సహాయాన్ని ప్రకటించాడండి. ఎంతో తెలుసా? ఇది కూడా దిక్కుమాలిన పత్రికలో రాసిందే. వరద బాధితులకు ₹1,00,00,000 సాయం. 1,00,00,000. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన. ₹1,00,00,000 అంటండి. ధర్మప్రభువులు ₹1,00,00,000 ప్రకటించారంట. ఇక్కడ ప్రజలు ఇంత తీవ్రమైనటువంటి కష్టాలు ఉంటే ఈయన గారు ₹1,00,00,000 ప్రకటించారంట. అది కూడా తక్షణమే ఇవ్వడంటండి. మళ్ళీ పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దాన్ని ఏ రకంగా ఇవ్వాలి ఇస్తారంట. ఏమయ్యా ప్రకటించింది ఎప్పుడు? సెప్టెంబర్ 4.
ఇప్పటి వరకు ఈ ₹1,00,00,000 ఒక 1000 అయినా ఇచ్చారా? అరే మీరు ప్రకటించినటువంటి ఆ ముష్టి ₹1,00,00,000కి దిక్కులేదయా. సెప్టెంబర్ 4వ తేదీన ప్రకటించావు జగన్ రెడ్డి, ఏమైపోయింది? ఆ ₹1,00,00,000 ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించావా? లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించావా? అన్ని వేల కోట్లు దిగమింగి ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నటువంటి నువ్వు ₹1,00,00,000, అది కూడా పార్టీ తరఫున, నీ వ్యక్తిగతంగా కాదు. మళ్ళీ వరద సాయం పేరుతో నీ తాడేపల్లి కొంపలో చెక్కులు తీసుకుంటా ఉన్నావు. ఏం చేసావు ఆ డబ్బంతా? ఏం చేస్తా ఉన్నావు? వరద సాయం పేరుతో కూడా కలెక్షన్ చేస్తున్నావు కదా. ఇదిగో ఆ జిల్లాలో ఆ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు, ఈ జిల్లాలో ఈ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు, ఏం చేసావు ఆ డబ్బంతా? చిన్నపిల్లల కిడ్నీ బ్యాంకులు కూడా లాగేసుకుంటున్నావు కదా సిగ్గు లేకుండా. చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రతి రూపాయి ప్రతిరోజు పత్రికా ప్రకటన ఇస్తూ ఉన్నాం. ఇదిగో ఇంత వచ్చింది, ఇన్ని కోట్ల రూపాయలు బాధితుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నాం, ఇంత ఖర్చు చేశాం. ప్రతిరోజు పారదర్శకంగా మొత్తం అకౌంట్ ప్రజల ముందు పెడతా ఉన్నాం. నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు ప్రకటించిన ₹1,00,00,000కి దిక్కులేదు, మళ్ళీ కలెక్షన్ కింగ్ లాగా మళ్ళీ అక్కడ కలెక్షన్ మొదలెట్టావు. అంటే వరద సాయం పేరుతో ఇంకా మింగుతూ ఉన్నావు. ఖర్చు చేయాల్సింది కనీసం ఒక్క పైసా నీ జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా. ఏ రోజన్నా మొన్న వచ్చావు విజయవాడ, కనీసం నీళ్ళల్లో కాలు పెట్టావా? అరగంట సేపు వచ్చి మీడియా ముందు వచ్చి షో చేసి వెళ్ళిపోయావు. ఏ నీ ప్యాంటుకి బురద అంటకూడదా? నీ ప్యాంటుకి తడవకూడదా? అంతేలే, మీకు రెడ్ కార్పెట్లు కావాలి కదా. మీరు కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి మీకు ఏర్పాట్లు ఘనంగా చేయాలి కదా. మా వల్ల కాదు సార్, మీకు రెడ్ కార్పెట్లు వేయటం మా వల్ల కాదు. చూసాం గతంలో పంట నష్టాన్ని పరిశీలించడం కోసం ఈయన రైతన్న దగ్గరికి వెళ్ళటానికి పొలం గట్టు వరకు రెడ్ కార్పెట్, పొలం గట్టు పైన పెద్ద టెంటు, ఈయన గారికి ఎండ తగలకూడదంట. మళ్ళీ ముందు బ్యారికేడు, రైతుకున్నటువంటి ఆ బురద, ఆయనకి పాప రైతన్న ఆ బురదలో కష్టపడితేనే కదా పంట పండించేది. పాప రైతన్న చేయి కూడా పట్టుకోడంట, రైతన్న భుజం మీద చేయి కూడా వేయడంట. మళ్ళీ బ్యారికేడు, అంత దూరం నుంచి రైతన్న ఈయన గారికి నమస్కారం పెట్టి అయ్యా మాకు సాయం చేయండి అని పాపం అంత దూరాన నుంచుని రైతన్న అడగాలంట. ఈయన గారు టెంట్ కింద కూర్చుని రెడ్ కార్పెట్ మీద నుంచుని ఈయన గారు ఇకిలిస్తాడంట. కష్టాల్లో ఉన్నా కూడా ఇకిలించడమే కదా. ఏ రోజన్నా ఆ బాధను అర్థం చేసుకుని దగ్గర తీసుకున్నావా ఎప్పుడైనా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే 2 వారాల తర్వాత వెళ్ళి బ్యారికేడ్లు కట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి నువ్వా మాట్లాడేది? బ్యారికేడ్లకి పరదాలకి ఎన్ని కోట్లు తగలేసావా నువ్వు? ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేంబవళ్ళు ఆయన బురద నీటిలో, ఆయన కూడా ఇంట్లో కూర్చుని అధికారులతో మీరు వెళ్ళండి అని చెప్పొచ్చుగా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరమా? ఆయన లేదు, నా ప్రజల కష్టాల్లో ఉన్నారు, నేను వెళ్ళి తీరాల్సిందే.